హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదివరకు ఈ వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో దేనికోసం అంటే మనం యూట్యూబ్లో చూస్తున్నాం, చాలా కాంట్రవర్సీ నడుస్తుంది బయాసన్ యాదవ్ గురించి మరియు నాన్ వెజ్ అన్న గురించి. ఎవరు అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయింది ఏంటనేది నేను తెలుసుకున్నది అయితే మీకు చెప్పబోతున్నాను. అవి ఇంత బయాసన్ యాదవ్ గురించి అయితే నాన్ వెజ్ అన్న ఎప్పుడో 2021లో ఒక వీడియో చేసిండు. ఆ వీడియోకి తను బెట్టింగ్ యాప్ చేయొద్దు, నార్మల్గా చేయొద్దు, ఇలా ఇంకెవరిని ఎంకరేజ్ చేయాలని వీడియో చేసిండు. అప్పట్లో అంత ఏం రెస్పాండ్ కాలే. మొన్న ఒక వీడియో చేసిండు నాన్ వెజ్ అన్న బయాసన్ యాదవ్ గురించి. ఆ వీడియోలో అంటే ఆ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ కమెంట్ చేసారు నాన్ వెజ్ అన్నకి, లైక్ బయాసన్ యాదవ్ ఇండియా టు ఆస్ట్రేలియా రైడు నిజంగానే బైక్ మీద వెళ్ళిందా లేదా అని. సో దానికి రెస్పాండ్ అవుతూ నాన్ వెజ్ అన్న వీడియో చేసిండు. నిజంగా అంటే దాని గురించి మొత్తం తెలిసిన నాన్ వెజ్ అన్న లైక్ చెప్పిండు, నువ్వు నిజంగానే వెళ్ళినవారా అని, బైక్ మీద వెళ్ళినవా, నువ్వు బైక్నేమో షిప్లో పంపించి నువ్వు ఫ్లైట్లో పోయి ఇలా ప్రజలను మోసం చేయడం కరెక్ట్ కాదన్నట్టు ఒక వీడియో చేసిండు. దానికి రెస్పాండ్ అవుతూ మన ఎవరు బయాసన్ యాదవ్ అన్న ఇంకొక వీడియో చేసిండు. అంటే కొంచెం తిట్టుకుంటూ ఒక వీడియో చేసిండు. అది అనేది ఆ వీడియో నుంచి వీళ్ళిద్దరికి కాంట్రవర్సీ అనేది మొదలైంది అనమాట. సో ఎవరిది తప్పనేది మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే ఇతనైతే అది వెళ్ళాడో మనకైతే తెలియదు. సో ఒక పాయింట్ మాత్రం గురించి అయితే నేను చెప్పగలుగుతాం. ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు బుకింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయొద్దని అయితే నాన్ వెజ్ అన్న అయితే అందరికి అంటే నార్మల్గా ఒక వీడియో చెప్పిండు. నేను కూడా బయాసన్ యాదవ్ వీడియోస్ చూశాను. అన్న వీడియోస్లో చాలా వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ ఉంది, అండ్ ఐఫోన్ గివ్ అవే అండ్ ఇట్లా కొంచెం యాప్లో కొంచెం అమౌంట్ ఇచ్చి ఎంకరేజ్ చేయడము, ఇది అనేది కరెక్ట్ కాదండి, ఎవరికైనా కరెక్ట్ కాదు. సో మనం కూడా ఇది ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పుడు నాన్ వెజ్ అన్న ఒక బయాసన్ యాదవ్ గురించి అని కాదు. సో ఎవరి యూట్యూబర్స్ అయినా ఇలాంటి బెట్టింగ్స్ గురించి ప్రమోట్ చేయడమే కరెక్ట్ కాదు. సో అది ఇల్లీగల్. ఇండియాలో ఆల్రెడీ బ్యాన్ చేశారు, చాలా వెబ్సైట్ని బ్యాన్ చేశారు. అలా బ్యాన్ చేసిన వెబ్సైట్ని కూడా మనం ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. సో నేను ఈ విషయంలో అయితే నేను నాన్ వెజ్ అన్నకైతే ఫుల్ సపోర్ట్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే మీకైనా కానీ మాకైనా ఎవరికైనా కానీ మనము రేజ్ చేసేంతవరకే ఎవరి తప్పనేది తెలుస్తుంది. సో మనము ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అయితే మేజర్లీ ఎవరికి మనం సపోర్ట్ చేయొద్దు. మనము ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిగా నువ్వు ఆ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తున్నప్పుడు వింటున్నావంటే నువ్వు కూడా అందులో పాలు పంచుకున్నట్టే. సో నువ్వు కామెంట్ చేసినప్పుడే అతను తెలుస్తుంది, ఓ ఇలా చేయొద్దా అని. ఇప్పుడు వాళ్ళిద్దరి ఇదైతే కాంట్రవర్సీ, ఆ కాంట్రవర్సీలో ఎవరి తప్పనేది మేజర్గా నాకైతే తెలియదు. సో మెయిన్ ఏం చెప్తున్నా అంటే బెట్టింగ్స్ ప్రమోట్ చేయడం అనేది తప్పు అనేది నా యొక్క ఉద్దేశం. సో ఎవరు కూడా బెట్టింగ్స్ యాప్స్ ఇలాంటివి అయితే ప్రమోట్ చేయకండి. వీళ్ళకు వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళకు వ్యూస్ వస్తున్నాయి, కానీ అమౌంట్ కోసమని ఇలా చేయడం తప్పు. అండ్ మొన్ననే ఇప్పుడు బయాసన్ వాళ్ళ మదర్ తనకి నాన్ వెజ్ అన్నికి కాల్ చేసి మాట్లాడిన ఇంకా ఇట్లా సమ్ బ్రెయిన్ క్యాన్సర్ అది అని చెప్పింది. దాని మీద కూడా ఒక వీడియో ఇచ్చిండు. అదైతే కొంచెం డిసప్పాయింట్, ఎందుకంటే వాళ్ళ మదర్ మీద అలా వీడియో చేయడం అయితే తప్పు. అది ఒకవేళ నిజం అన్న తప్పు అనుకొని, అది నిజం కాదనుకొని అలా చేసినాము. ఒకవేళ అది మాత్రం నిజం అయితే అన్న చేసింది మాత్రం తప్పే. సో ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేయకండి, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్స్ ఎవ్రీవన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. Bye.